యశ్వంత్, కన్సల్టెంట్, చీఫ్ డైటీషియన్ అండ్ ఫౌండర్ అండ్ ఎండీ ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ వౌ. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇంకోటి రోడ్ సైడ్న ఉండే స్ట్రీట్ ఫుడ్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. మనము ముఖ్యంగా చూసుకున్నట్టే ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువ వర్షాకాలం చూసుకున్నట్టయితే ఎక్కువ స్ట్రీట్ ఫుడ్కు మనం అలవాటు పడతాం. లైక్ మిర్చీలు కానీ, బోండా కానీ, లేదంటే టీ కానీ, కాఫీ కానీ, ఇట్లా అంటే వేడి పదార్థాలకు అలవాటు పడతాం. కానీ నేనేమంటున్నా అంటే తినండి, వద్దనను, కాకపోతే అవే ఆహారాలు ఇంట్లో తయారు చేసుకొని తినండి. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది, ఇంకోటి వాటర్ అనేది పడదు. ఇప్పుడు మనకు బయట స్ట్రీట్ ఫుడ్లో కూడా వాటర్ పడదు కదా సార్, మళ్ళీ వాళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు కదా అంటే తీసుకుంటారు, కాదు అనట్లేదు. కానీ బయటి ఫుడ్ ఏమవుతుంది అంటే కొందరికి బయటి ఫుడ్ లేదా బయటి ఆహారం తీసుకున్నప్పుడు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు అనేది రావడం జరుగుతుంది ఎక్కువగా. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వర్షాకాలంలో జలుబు కానీ, లేదంటే జ్వరం కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఇవి ఎక్కువ వస్తుంటాయి. ఎందుకోసం ఆ విధంగా వస్తున్నాయి అంటే వాళ్ళు బయట తీసుకునే ఆహారము వాళ్ళ బాడీ అనేది సపోర్ట్ చేయలేకపోతుంది. నథింగ్ బట్ వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది ప్రాపర్గా సపోర్ట్ చేయడం లేదు. మరి ఆ ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేసుకోవాలంటే మనకు పౌష్టికాహారం అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ ఇవి ఉన్న ఆహారాలు తీసుకుంటే ఎప్పుడైతే తీసుకుంటామో మనం అంతే హెల్తీగా ఉంటాము. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చూస్తాము, మనం ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ డైట్ అనేది ఇంపార్టెంట్. కానీ ఏ ఒక్కరు కూడా డైట్ 100% చేయరు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అట్లీస్ట్ 80% ఆఫ్ డైట్ అనేదన్నా కవర్ చేయాలి ప్రతిరోజులో. సో దట్ అప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, లైక్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ లైక్ ఆల్మండ్, బాదం, పీనట్, వాల్నట్స్, నట్స్ వల్ల కానీ, లేదంటే బాయిల్డ్ ఎగ్స్ కానీ, దేశీ చికెన్ కానీ, ఫిష్ కానీ, లేదంటే సోయా చంక్స్ కానీ, సోయాబీన్స్ కానీ, పన్నీర్ కానీ, ఇట్లా ఏవైతే ప్రోటీను, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ వచ్చే ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. అప్పుడు మీరు స్ట్రీట్ ఫుడ్ కాదు ఏ ఫుడ్ తీసుకున్నా మన ఆరోగ్యం అనేది సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో మన బాడీ అనేది ఏం ఆహారం తీసుకున్నా కూడా సపోర్ట్ చేయడం లేదు. ఎందుకోసం? అది ఇమ్యూనిటీ లో ఉంది. ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు మన బాడీ అయినా ఎక్కడి నుంచి అని సపోర్ట్ చేస్తుంది? సపోర్ట్ చేయలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ ఉన్నంత వరకు ఫైట్ చేస్తుంది. మన అదేది బ్యాక్టీరియా నుంచి కావచ్చు, ఫీవర్ నుంచి కావచ్చు, కోల్డ్ నుంచి కావచ్చు, ఏ దాని నుంచైనా ఫైట్ చేస్తుంది. కానీ ఎంతవరకు ఫైట్ చేయాలో అంతవరకే ఫైట్ చేస్తుంది. తర్వాత ఏం చూపిస్తుంది? అది ప్రభావం చూపిస్తుంది. అది ఏ విధంగా అంటారు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీవర్, కోల్డ్, కాఫ్, స్నీజ్,